నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం కొనసాగుతూనే ఉన్నప్పటికీ తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శాంతి చర్చలకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. అయితే అదే సమయంలో ఉక్రెయిన్ పై దాడులు మాత్రం కొనసాగుతున్నాయి. మరోవైపు రష్యాలోని ఇంధన కేంద్రాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు మరింత తీవ్రం కావడంతో యుద్ధం కొత్త దశలోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్ తాజా ప్రకటనకు ఎంత ప్రాధాన్యం ఉంది? శాంతి చర్చలకు నిజంగానే మార్గం సుగమం అవుతుందా? ఇప్పుడు చూద్దాం. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పటికీ ముగింపు దశకు చేరుకోలేదు. ఈ 4 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాలు మొదలై ముగిశాయి కూడా. కానీ ఐరోపాలో అతిపెద్ద సైనిక ఘర్షణగా మారిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా కోట్లాది మంది నిర్వాసితులు అయ్యారు. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ యుద్ధానికి ముగింపు పలకాలని పలు దౌత్య ప్రయత్నాలు జరిగాయి. ట్రంప్, పుతిన్, జెలెన్స్కీ మధ్య పరోక్ష చర్చలు జరిగినప్పటికీ శాశ్వత కాల్పున విరమణ లేదా శాంతి ఒప్పందం మాత్రం ఇప్పటి వరకు కుదరలేదు. ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి డ్రోన్లు, క్షిపణులతో దాడులు కొనసాగించుకుంటూనే ఉన్నాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఈ చర్చలు గతంలో ప్రతిపాదించిన ఇస్తాంబుల్ చర్చల ప్రతిపాదికన జరగాలని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఉక్రెయిన్ రష్యా పౌర మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఆరోపించారు. అలాంటి దాడుల ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రష్యా రక్షణ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. గత కొద్ది వారాలుగా ఉక్రెయిన్ వ్యూహంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సరిహద్దు ప్రాంతాలకే పరిమితం కాకుండా రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు, గ్యాస్ ప్లాంట్లు, విద్యుత్ కేంద్రాలు, రైల్వే నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని భారీ డ్రోన్ దాడులు నిర్వహిస్తోంది. తాజాగా రష్యా ఆక్రమిత క్రిమియాలోని సెవాస్టోపోల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవటం, అలాగే ఓరెన్బర్గ్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్పై దాడి జరగటం ఈ వ్యూహానికి ఉదాహరణగా నిలిచాయి. ఉక్రెయిన్ మాత్రం ఈ దాడులను సమర్థించుకుంటోంది. రష్యా యుద్ధ యంత్రాంగానికి ఇంధన రంగమే ప్రధాన ఆర్థిక వనరని, అందుకే ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్ ప్లాంట్లు, ఇంధన నిల్వలపై దాడులు చేస్తున్నామని చెప్తోంది. రష్యా యుద్ధ సామర్థ్యాన్ని బలహీనపరచడమే తమ లక్ష్యమని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులో కూడా ఉక్రెయిన్ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా G7 దేశాలు ఉక్రెయిన్కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశాయి. రక్షణ సహాయం పెంచడంతో పాటు రష్యాపై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించాయి. ఈ పరిణామం తరువాత ఉక్రెయిన్ దాడులను మరింత ఉధృతం అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పుతిన్ శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన యుద్ధభూమిలో పరిస్థితులు మాత్రం మారలేదు. రష్యా బలగాలు తూర్పు ఉక్రెయిన్లో తమ దాడులను కొనసాగిస్తుండగా ఉక్రెయిన్ కూడా దీర్ఘశ్రేణి డ్రోన్ దాడులతో రష్యాపై ఒత్తిడి పెంచుతోంది. ఒకవైపు శాంతి మాటలు వినిపిస్తుండగా మరోవైపు యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం శాంతి చర్చలు ప్రారంభం కావాలంటే ఇరుపక్షాలు కొన్ని కీలక అంశాల్లో రాజీకి రావాల్సిందే. ఆక్రమిత భూభాగాల భవిష్యత్తు, భద్రతా హామీలు, నాటో అంశం, యుద్ధ విరమణ వంటి సమస్యలపై ఇంకా తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. అందుకే పుతిన్ తాజా ప్రకటన వెంటనే యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
పుతిన్ నోటి నుంచి శాంతి చర్చల మాట వినిపించినా యుద్ధం మాత్రం ఇంకా అదే తీవ్రతతో కొనసాగుతుంది. డ్రోన్ దాడులు, క్షిపణి దాడులు, అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్ల మధ్య రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. శాంతి చర్చలు నిజంగా ప్రారంభమవుతాయా, లేక మరోసారి యుద్ధ వ్యూహంలో భాగంగానే ఈ ప్రకటన మిగిలిపోతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.